అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా? ప్రియ దైవ జనాంగమా, దావీదు దేవుని మందసాన్ని దావీదు నగరునకు తీసుకొస్తున్నప్పుడు మొదట్లో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎందుకు ఆటంకాలు ఎదురయ్యాయి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామని నిన్న ఉదయకాల సమయంలోనే మీకు తెలియచేశాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఓపెన్ చేస్తే మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయములో దావీదు దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఎవరితో ఆలోచన చేస్తున్నాడంటే సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ ఇంకా రకరకాల అధిపతులతో వారందరినీ సమకూర్చి వారితో ఆలోచన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దావీదుకున్న అలవాటు ఏంటంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా దేవుని మందిరము దగ్గరికి వెళ్ళి లేక దైవజనుని దగ్గరికి వెళ్ళి చెప్పడం ఆయనకు అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, అతడికి మందిరం కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు నాతాను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడు నన్ను గొర్రెలు కాసుకునే నన్ను గొప్ప రాజుగా చేశాడు, అందుకు దేవునికి మందిరాన్ని కడతాను అన్నప్పుడు ముందు నాతాను సంతోషించి వెంటనే ఓకే అనబోతే దేవుడు మాట్లాడితే దేవుని మాట మళ్ళీ నాతాను దావీదుకి చెప్పడం జరిగింది, కట్టొద్దు అని. ఇలా ప్రతి విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 1 సమూయేలు 30వ అధ్యాయంలో 4, 5, 6, 7 వచనాలు చూసినప్పుడు కష్టస్థితుల్లో కూడా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దైవజనుని పిలిచి దేవుని సన్నిధిలో విచారణ చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకొని నిర్ణయాన్ని తీసుకునే దావీదు ఇప్పుడు మందసాన్ని తీసుకురావడానికి మాత్రం దేవుని చిత్తము కొరకు దైవజనుని దగ్గరికి రాలేదు, కానీ శతాధిపతులు, అధిపతులు, ఆయా పెద్దల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ ఇంటిలో జరిగే శుభకార్యము కొరకు లేదా ఇంకొక కార్యక్రమం కొరకు ఎవరి దగ్గర ఆలోచన చేస్తున్నావు? దేవుని దగ్గర, దైవజనుని దగ్గర, లోకస్తుల దగ్గర ఆలోచన చేద్దామా? దయచేసి. కొంతమంది ఎందుకు దైవజనుల దగ్గర రారు అంటే వీరికి అనుకూలమైనటువంటి ఆలోచన రాదేనేమో అని. అందుకే కొంతమంది వారి కుమారుల వివాహాల కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళి ముహూర్తం పెట్టించి, పాస్టర్ గారండి ఆ రోజే పెళ్లి చేస్తే బాగుంటుంది కదండి, మళ్ళీ అంటారు మీ ఇష్టం అండి, మీ ఇష్టం అంటారు. మళ్ళీ ఎక్కడో పెట్టించిన ఆ సమయానికి వివాహము చేయాలంటూ ఉంటారు. ఎక్కడ ఆలోచన చేశారు అంటే ఎక్కడో ఆలోచన చేసి వచ్చారు. దయచేసి గమనించు, దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఎవరితో ఆలోచిస్తున్నావు? రెహబాము ఆలోచన కొరకు తన పెద్దవారిని అడిగినప్పుడు మంచి ఆలోచన చెప్పారు. తనతో ఉన్న యవనస్తులు అడిగినప్పుడు వారు మరొక ఆలోచన చెప్పారు. పెద్దవారు చెప్పిన ఆలోచన ప్రకారం నడిస్తే రెహబాము ఆశీర్వదించబడి ఉండును. కానీ
తనకు అనుకూలంగా ఉన్న ఆలోచన ప్రకారం చేయడాన్ని బట్టి తన జీవితంలో ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నాడు. హాగరు శారమ్మ చెప్పిన ఆలోచన ప్రకారం వెళ్ళడాన్ని బట్టి చాలా ఇబ్బంది పడింది. అబిషాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన బట్టి నడవడాన్ని బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అదేవిధంగా అమ్నోను యెహోవా నాదాబు చెప్పిన ఆలోచన బట్టి తన జీవితాన్ని చెడగొట్టుకున్నాడు. ఇలా ఎన్నైనా చెప్పగలను బిడ్డలరా. ఇప్పుడు ఆలోచన కొరకు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? శతాధిపతుల దగ్గరికి, అధిపతుల దగ్గర సమకూర్చి వారితో ఆలోచన చేస్తున్నారు. అంటారు మీరు, మరి ఎవరితో ఆలోచన చేయాలి సార్ అంటే ఆ నెక్స్ట్ అధ్యాయంలోనే ఉంటుంది. మొదటిసారి మందసం తీసుకురాలేనప్పుడు తాను తెలుసుకొని అప్పుడు యాజకుల్ని పిలిచి యాజకుల దగ్గర ఆలోచన చేసి యాజకులతో మాట్లాడి మందసాన్ని తీసుకురావడానికి వారి దగ్గర ఆలోచన అడిగి బయలుదేరినప్పుడే మందసం అనబడుతున్న దైవ సన్నిధి ఎవరింటికి వచ్చిందంటే దావీదు నగరకు వచ్చింది. బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ ఇంటికి రావాలి అంటే ఆలోచిద్దామా? రావడానికి నీకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమైతే దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆలోచన చేద్దాం దయచేసి. కృపగలిగిన దేవుడి ఉదయకాల శ్రమలతో మాట్లాడుతున్నాడు. మొదటి స్టెప్, దావీదు ఆలోచన కొరకు అధిపతులను అడిగాడు. ఎవరిని అడగాలి? యాజకుల్ని, దేవుల్ని అడగవలసినది. యాజకులు అడిగినందువల్ల దేవుని సన్నిధిని తన ఇంటికి తీసుకురాలేకపోయాడు. రెండవ నిర్ణయం రేపు చెప్పుకుందాం, ప్రార్థిద్దాం. తండ్రి, నీకు వందనాలు. ఆలోచన కొరకు నీ దగ్గరికి రావాలి, మనుషుల దగ్గర కాదు నైనా. మనుషులు వారికి తోచింది చెప్తారు, నీవైతే మా భవిష్యత్తు ఎరిగిన వాడు గనుక మాకు అనుకూలమైన, మాకు మంచి జరిగే కార్యాన్ని చెబుతావు. ఇంతవరకు కూడా ఆలోచనల కొరకు ఆయా స్థలాలకు వెళ్ళి ఇబ్బందులు పడిన వారు ఈ వాక్యాన్ని విని, అయ్యా ఇక నుంచి నీ వాక్యం కొరకు నిలబడతాం, ఈ వాక్యం కొరకు ప్రభువా ఆలోచన కొరకు నీ దగ్గరికి వస్తాం, నీ వాక్యానుసారంగా జీవిస్తాం అని ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారో ఈ బిడ్డలను దర్శించమని, దీవించమని, బలపరచమని, భద్రపరచమని, వర్ధలింప చేయమని, ఆశీర్వదించమని. అయ్యా, మనుషుల ఆలోచన విని చెడిపోయిన వారి వలె కాక నీ దగ్గర మంచి ఆలోచన తీసుకుని ఆశీర్వాదం పొందే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.